Hello students, today we discuss chapter 1 real numbers. Right, we directly go to first problem. Prove that root 2 is irrational. సో రూట్ 2 మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ మెథడ్లో చేయలేము. కాబట్టి ఏం చేస్తామంటే మనము ఇండైరెక్ట్ మెథడ్కి వెళ్దాం. సో ఇండైరెక్ట్ మెథడ్ ఏమిటంటే రూట్ 2 ఇర్రేషనల్ కాదు, రూట్ 2 ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంది ఇక్కడ, లెట్ us assume root 2 is a rational number. సో let us assume root 2 is a rational number అని మనం అనుకుంటాం. ఓకేనా? సో అనుకొని అది తప్పని ప్రూవ్ చేసి మనం ఇండైరెక్ట్ మెథడ్ చేస్తాం. సో రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అని అంటే మనం డైరెక్ట్గా చేయలేం. కాబట్టి లెట్ us assume root 2 ఈజ్ రేషనల్ నెంబర్. అజ్యూమ్ అంటే అనుకోవడము. రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. సో రూట్ 2 రేషనల్ నెంబర్ కాబట్టి మనం అనుకున్నాం కాబట్టి ఏం చేస్తామంటే రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బిగా రాసుకోవచ్చు. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బిగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏబి అనేది ఏమంటే ఏబి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. సో ఈ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు మనం ఏ బై బిగా రాసుకున్నప్పుడు ఈ ఏబి అనేవి ఏమి అంటే ఇవి కో ప్రైమ్స్ అని అంటాము. సో కో ప్రైమ్స్ నెంబర్స్ అంటే వీటికి కామన్ ఫ్యాక్టర్ ఉండదు. కాబట్టి root 2 is equal to a by b where a and b are co-primes and b is not equal to 0. ఇది రేషనల్ నెంబర్ యొక్క డెఫినిషన్. మనం రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి root 2 is equal to a by b అవుతుంది, where a b are co-primes, b is not equal to 0. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు పక్కల స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని రాయాలి. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో రూట్ 2 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, రూట్ 2కి స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయ్యి 2 మాత్రమే మిగులుతుంది. ఏ బై బిని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది ప్లస్ బి స్క్వేర్, అంటే ఏని బిని రెండింటిని స్క్వేర్ చేయాలి కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. ఈ బి స్క్వేర్ని ఈ పక్క పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2బి స్క్వేర్, అంటే బి స్క్వేర్ ఇక్కడ డివైడ్ చేస్తాం కాబట్టి ఈ పక్క వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. కాబట్టి ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2బి స్క్వేర్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుంటాము. ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ 2బి స్క్వేర్ అంటే 2ని మల్టిప్లై చేస్తాను ఇక్కడ బి స్క్వేర్. సో బి స్క్వేర్ని 2 మల్టిప్లై చేస్తాను కాబట్టి ఏం చేయొచ్చు, ఏ స్క్వేర్ ఒక బి స్క్వేర్ అనే నెంబరు 2ని మల్టిప్లై చేస్తాను కాబట్టి సో ఇక్కడ 2ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్. అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్గా ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని రాస్తాము. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని రాస్తాం. సో ఏ స్క్వేర్ అనేది 2తో డివిజిబుల్ అయితే ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. ఒక నెంబర్ యొక్క స్క్వేరు 2తో డివిజన్లో అయితే ఆ నెంబర్ కూడా 2తో పోతుంది. సో స్క్వేర్ అంటేనే 2 సార్లు వస్తుంది కదా, కాబట్టి ఏ స్క్వేర్ 2తో పోతే ఏ కూడా 2తో పోయేటట్లు డివిజిబుల్ అయ్యేటట్లే ఉంటుంది. ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 2 అండ్ ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2. దీన్ని ఏమంటాం మనం, ఈక్వేషను 2గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అన్నాం కదా, కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2kగా రాసుకోవచ్చు. సో ఏ అనేది 2తో డివిజిబుల్ అయింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2k. k అంటే ఏదో ఒక నెంబర్ అని తీసుకుంటాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2kని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2బి స్క్వేర్ ఉంది కదా, సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2బి స్క్వేర్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 2k వచ్చింది కాబట్టి ఏ స్క్వేర్ 2 స్క్వేర్ k స్క్వేర్ 2b స్క్వేర్ వస్తుంది. సో 2 స్క్వేర్ k స్క్వేర్ అంటే 2 జార్, ఇక్కడ 2 2 జార్ పోతుంది, 2 1 జార్ 2 2 జార్. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 2 స్క్వేర్ k స్క్వేర్లో 2 మాత్రమే మిగులుతుంది. 2k స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 సబ్ క్యాన్సిల్ అయింది కాబట్టి b స్క్వేర్ ఉంటుంది. సో b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్, b స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్. కాబట్టి b స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ k స్క్వేర్ని కూడా నెంబర్ని 2 అనే నెంబర్ మల్టిప్లై చేస్తుంది కాబట్టి b స్క్వేర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై దిస్ 2 అని మనం వచ్చింది, ప్రూవ్ అయింది. సో b స్క్వేర్ అనేది 2తో డివిజిబుల్ అయింది కాబట్టి b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 2గా తీసుకుంటాం. సో ఇది ఈక్వేషన్ 3 తీసుకుంటాం. ఈక్వేషన్ 2 ఏమొచ్చింది మనకి, ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అని వచ్చింది. ఈక్వేషన్ 3 ఏమొచ్చింది, b ఈజ్ డివిజిబుల్ బై 2 వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఏమొచ్చింది మనకి, బోత్ ఏ అండ్ బి, రెండు ఏ అండ్ బి ఆర్ డివిజిబుల్ బై సేమ్ నెంబర్, సేమ్ ప్రైమ్ నెంబర్ అంటే 2తో డివిజిబుల్ అయింది.
ఓకేనా. మీరు బోత్ ఏ అండ్ బి ఆర్ డివిజిబుల్ బై 2 అని కూడా రాయొచ్చు. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ అంటే ఏమంది, మనం అవి కోప్రైమ్స్ అని అనుకున్నాం కాబట్టి ఇది కాంట్రడిక్షను. ఓకేనా. సో అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. మన అజంప్షను రాంగ్. ఏది మన అజంప్షను, మనం ఏమనుకున్నాం, √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా, అది రాంగు. కాబట్టి therefore √2 ఈజ్ ఇర్రేషనల్. అర్థమైందా, √2 అనేది ఇర్రేషనల్. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ √2 ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఇండైరెక్ట్ మెథడ్లో √2 ఒక రేషనల్ నెంబర్ అనుకుంటాం. √2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రేషనల్ నెంబర్ కాబట్టి ఏ బై బిగా రాసుకుంటాం. ఏబి అనేవి కోప్రైమ్స్, బి నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాము. 2 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. మళ్ళీ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2బి స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ 2తో డివైడ్ అవుతుంది ప్రూవ్ చేస్తాము. కాబట్టి ఏ కూడా 2తో డివైడ్ అవుతుందని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2తో డివైడ్ అని ప్రూవ్ చేసాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2k తీసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి, ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది మనకి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ వస్తుంది. కాబట్టి బి స్క్వేర్ కూడా 2తో డివైడ్ అవుతుంది, అంటే బి కూడా 2తో డివైడ్ అవుతుంది అని చెప్తాము. అంటే ఏను బితో 2తో డివైడ్ అవుతుంది, బి కూడా 2తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఇవి కోప్రైమ్స్ కాదు అని చెప్తాము. సో మన అజంప్షన్ రాంగ్ కాబట్టి √2 మనకి రేషనల్ నెంబర్ కాదు, √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేస్తాము. అర్థమైంది కదా, రైట్. దీన్ని పాస్ చేసేసి నోట్స్ అంతా రాసుకునేసేయండి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. ఓకేనా. సో ప్రతి క్వశ్చన్ కూడా పాస్ చేసుకొని నోట్స్ రాసుకొని వెళ్ళండి. అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి వినండి. ఓకేనా, రైట్. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. సో ఇక్కడ కూడా సేమ్ √2 లాగే √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. లెట్ us assume √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, ఏబిఆర్ కోప్రైమ్స్, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, సేమ్ మెథడ్స్ వస్తాయి, సేమ్ స్టెప్స్ వస్తాయి. సో ఇక్కడ √3 స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. ఏ బై బిని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ వస్తుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈ పక్క వస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుంటాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఏ స్క్వేర్ 3తో డివైడ్ అయింది కాబట్టి ఏ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3 వస్తుంది. సో దీన్ని ఏమంటాం, ఈక్వేషన్ 2గా తీసుకుంటాం. సో ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3k. బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడ మనకి √2 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ వస్తుంది. ఓకేనా. అదే ఇక్కడ √3 మనం ప్రూవ్ చేయాలి, అప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ వస్తుంది. ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 అనేది వస్తుంది. ఓకేనా. సో √2 ఉన్నప్పుడు ఏ ఈజ్ డివిజిబుల్ బై 2 అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినప్పుడు √3 3 అవుతుంది, √2 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 కానీ 3 కానీ వచ్చింది. సో ఈ ప్రాబ్లంకి వస్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ √3 వచ్చింది కాబట్టి బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే 3 వచ్చింది కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అయింది, ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 అయింది. అర్థమైందా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3k తీసుకున్నాం, అక్కడైతే ఏ ఈజ్ ఈక్వల్ టు 2k వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k తీసుకున్నాం, ఎందుకంటే 3తో డివిజిబుల్ కాబట్టి, ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 కాబట్టి. అర్థమైందా. 3k ఎందుకు తీసుకోవాలి, ఏ అనేది డివిజిబుల్ బై 3 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3k తీసుకుంటాం. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు 3k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3b స్క్వేర్ వస్తుంది. 3k స్క్వేర్ చేస్తే 9k స్క్వేర్ వస్తుంది. 3b స్క్వేర్ సమానం అవుతుంది. సో మళ్ళీ ఏమవుతుంది మనకి, ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3 3s are కాబట్టి 3k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్, అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ అని రాసుకోండి. కాబట్టి ఇక్కడ b స్క్వేర్ 3 వస్తాం కాబట్టి 3తో మల్టిప్లై అవుతాను కాబట్టి, సో k స్క్వేర్ 3ని మల్టిప్లై అవుతాను కాబట్టి b స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై 3, హెన్స్ b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. సో దిస్ ఈస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2లో ఏమొచ్చింది, ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 వచ్చింది. ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది, b ఈజ్ డివిజిబుల్ బై 3 వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఏం చెప్పొచ్చు, both a and b are divisible by the same prime number, that is 3. So they are not co-primes. So contradiction అంటే విరోధము, వ్యతిరేకము. సో కాంట్రడిక్టింగ్ దట్ దే ఆర్ co-primes, అంటే ఇవి co-primes కాదు. మన కాంట్రడిక్షన్, మనం అనుకున్న దానికి
నెగిటివ్గా వచ్చింది అని చెప్తాం. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. నెగిటివ్గా వచ్చింది కాబట్టి, కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి మన అజంప్షన్ రాంగ్. సో మన అజంప్షన్ ఏమనుకున్నాం, ఫస్ట్ లైన్లో చూడండి, లెట్ us assume √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అన్నాం. కాబట్టి మన అజంప్షన్ రాంగ్ కాబట్టి therefore √3 ఈజ్ ఇర్రేషనల్ అని అర్థమైందా? ఓకేనా, √3 ఈజ్ ఇర్రేషనల్. రైట్. నెక్స్ట్ సేమ్ √5 మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో లెట్ us assume √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √5 ఈజ్ ఈక్వల్ టు a/b. రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది, √5 ఈజ్ ఈక్వల్ టు a/b అవుతుంది. ab ఆర్ కోప్రైమ్స్, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్, రైట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే √5 ఏమవుతుంది, 5 అవుతుంది. a/b ఏమవుతుంది, a²/b² అవుతుంది. ఓకేనా. సో దేర్ఫోర్ a² ఈజ్ ఈక్వల్ టు ఈ b² ఈ పక్క వస్తే ఏమవుతుంది, 5b² అవుతుంది. సో a² ఈజ్ డివిజిబుల్ బై 5. అంటే ఇక్కడ 5 ఉంది కదా, మల్టిప్లై చేస్తాను కదా, b²ని 5 మల్టిప్లై చేస్తాను కదా, కాబట్టి a² ఈజ్ డివిజిబుల్ బై 5. ఎప్పుడైతే a² 5తో డివైడ్ అవుతుందో a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5 ఇది రాయాలి మనం. సిన్స్ 5 డివైడ్స్ a², a ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5 అని రాస్తాము. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. సో ఇక్కడ a డివిజిబుల్ బై 5 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 5k అని రాస్తాము. a ఈజ్ డివిజిబుల్ బై 5, a ఈజ్ డివిజిబుల్ బై 5 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 5k అవుతుంది. సో దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, 5k². ఓకేనా. సో ఫస్ట్ ఈక్వేషన్ అంటే దీన్ని తీసుకోండి, ఇది కాదు ఈక్వేషన్. సో దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకోండి. ఏది a² ఈజ్ ఈక్వల్ టు 5b², a² ఈజ్ ఈక్వల్ టు 5b² ఉంది కదా, ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 5k² ఈజ్ ఈక్వల్ టు 5b², అంటే 25² ఈజ్ ఈక్వల్ టు 5b² అయింది. అంటే ఇది 5 1s are 5 5s are క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 5k² ఈజ్ ఈక్వల్ టు b² వస్తుంది. b² ఈజ్ డివిజిబుల్ బై 5 అయింది. సో b ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 5. దీన్ని ఈక్వేషన్ 3 తీసుకుంటాం. ఈక్వేషన్ 2లో ఏమొచ్చింది, a డివిజిబుల్ బై 5. ఈక్వేషన్ 3లో ఏమొచ్చింది, b డివిజిబుల్ బై 5. సో బోత్ a and b ఆర్ డివిజిబుల్ బై సేమ్ నెంబర్, సేమ్ ప్రైమ్ నెంబర్. సో బోత్ ఆర్ డివిజిబుల్ బై 5. సో దిస్ ఈస్ contradicting that they are co-primes. So our assumption is wrong. Therefore √5 is irrational. ఇదే విధంగా మనము √7 కానివ్వండి, √8 కానివ్వండి, ఏది అడిగినా కానీ మనం ఇదే మెథడ్లో చేయొచ్చు. ఓకేనా. సేమ్ టు సేమ్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏదైనా కానీ ఇదే మెథడ్ చేయాలి. సో ఒకే నెంబర్ √2 కానీ, √3 కానీ, √5 కానీ ఏది ఇచ్చినా, √7 కానీ ఏది ఇచ్చినా ఈ మెథడ్లోనే చేస్తాము. ఓకేనా. ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్ చూడండి. ఇక్కడ ప్రూవ్ దట్ 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్ అనేది. సో ఇక్కడ √5 మాత్రమే లేదు, దాంతోపాటు ఏముంది, 3 + 2 √5 అంటే 2 మల్టిప్లై అవుతుంది, 3 అనేది యాడ్ అయింది. సో ఇలాంటి ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీనికి కూడా ఇండైరెక్ట్ మెథడే చేస్తాము, కాకపోతే ఇంతకుముందులా కాకుండా వేరే మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ వాడతాం. సో మనం ఏమనుకుంటాం, ఈ అజంప్షన్ అంటే ఇర్రేషనల్ కాదు అనే విధంగా 3 + 2 √5 రేషనల్ అనే అజంప్షన్ తీసుకుంటాం. ఓకేనా. సేమ్ ఫస్ట్ ఇంతకుముందులాగే చేస్తాము, కాకపోతే అక్కడ స్క్వేరింగ్ చేయడం అలాగే ఎప్పుడేమి ఉండవు. ఇక్కడ ఈ √5 వచ్చేలాగా తీసుకోవాలి. సో చూద్దాం మనం ఎట్లా చేయాలనేది. 3 + 2 √5 మొత్తం మన క్వశ్చన్ని మొత్తం 3 + 2 √5ని మనం రేషనల్ అని అనుకుంటాం. సో ఇది రేషనల్ అవుతే ఏది రేషనల్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏనో ఎక్స్ అనుకుంటాం. సో మనం జనరల్గా ఏనే తీసుకుంటాం. ఓకేనా. సో 3 + 2 √5 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం, ఎందుకంటే ఇది రేషనల్ నెంబర్ అన్నాం కదా. సో రేషనల్ నెంబర్ ఏ. సో ఇక్కడ వేర్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో మన అజంప్షన్నే రేషనల్ నెంబర్ కదా, 3 + 2 √5 ఈజ్ ఈక్వల్ టు ఏ రేషనల్ నెంబర్ అన్నాం. ఆ రేషనల్ నెంబర్ అనేది ఏగా తీసుకుంటాను. ఓకేనా. సెకండ్ స్టెప్, 3 + 2 √5 ఈజ్ ఈక్వల్ టు ఏ, వేర్ ఏ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో రేషనల్ నెంబర్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ √5 వచ్చేసి మిగిలినంతా ఆ పక్క పంపిద్దాం. సో ఫస్ట్ 3ని ఆ పక్క పంపిస్తే ఏమవుతుంది, 2 √5 ఈజ్ ఈక్వల్ టు a - 3. సో 3ని పంపించాలంటే ఏం చేయాలి, సబ్స్ట్రాక్ట్ 3 ఫ్రమ్ బోత్ సైడ్స్. సో 3ని ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 3 - 3 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏకి -3 వస్తుంది, అంటే 0 వచ్చేస్తుంది, 3 వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 2ని ఆ పక్క పంపించాలి. 2 ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తాను. సో ఆ పక్క వెళ్ళాలంటే ఏం చేయాలి, డివైడ్ చేయాలి. కాబట్టి డివైడ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ బై 1/2తో డివైడ్ చేయాలి. సో ఈ 2తో బోత్ సైడ్ డివైడ్ చేస్తే ఇక్కడ 2 అనేది వెళ్ళిపోతుంది, అంటే
2√5/2 అంటే 2 క్యాన్సిల్ అయ్యి √5 మాత్రం మిగులుతుంది. ఓకేనా. 2 ఈ పక్క వెళ్ళాలంటే ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. సో a-3 ఈ a-3 ఒకే నెంబర్, అందువల్ల బ్రాకెట్ పెట్టుకుంటాం. ఓకేనా. a-3 ఒకే నెంబర్ కాబట్టి బ్రాకెట్ పెట్టుకుంటాం. కాబట్టి a-3/2గా రాసుకోవాలి. a-3/2 వస్తుంది. సో √5 a-3/2 వచ్చింది. a అనేది మనకి రేషనల్ నెంబర్ అయినప్పుడు ఈ మొత్తం a-3/2 కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. సిన్స్ a ఈజ్ ఏ రేషనల్ నెంబర్, దిస్ a-3/2 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. సో ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు మన ఈక్వల్ టు అన్నాం కదా, ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబరే. దీన్ని బట్టి మన స్టెప్స్ని బట్టి కాబట్టి a-3/2 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసాము మనము. కాబట్టి √5 కూడా రేషనల్ నెంబరే. బట్ మనము ఇంతకుముందు చేసిన మోడల్స్లో తీసినటువంటి √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబరు. కాబట్టి మనము √5 రేషనల్ అని మనకు ప్రూఫ్ వచ్చింది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే. కానీ √5 అనేది ఇర్రేషనల్. సో ఇక్కడ ఇది కాంట్రాడిక్షన్. ఓకేనా. సో విచ్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్. సో దేర్ ఫోర్ ఏమైంది, మన అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏది మన అజంప్షను, ఫస్ట్ స్టెప్ కనండి 3 + 2 √5 రేషనల్ అనుకున్నాం కదా, అది రాంగ్. సో 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్. అర్థమవుతుందా. సో ఇక్కడ √5తో పాటు అడిషనల్గా వేరే నెంబర్స్ ప్లస్లు మైనస్లు ఏమైనా ఉండి వేరే నెంబర్లు ఉంటే మనం ఈ పద్ధతిలో చేయాలి. సో దీన్ని మళ్ళీ పాస్ పెట్టుకొని మళ్ళీ స్టెప్స్ అన్ని రాసుకొని వినండి, మళ్ళీ రాసుకోండి, నేర్చుకోండి. ఒకవేళ మీకు డౌట్ వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తాం. సో ఇక్కడ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది. సో 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అంటే ఏం చేయాలి. సో సేమ్ మళ్ళీ ఏం చేస్తాము, లెటస్ అజ్యూమ్. ఏం అజ్యూమ్ చేసుకుంటాం, 6 + √2 ఈజ్ రేషనల్ అనుకుంటాం. సో 6 + √2 రేషనల్ అన్నాం కాబట్టి అది ఒక నెంబర్ ఏకి సమానం అనుకుంటాం. సో ఏ అనేది రేషనల్ నెంబర్ అనుకుంటాం. సో ఇక్కడ ఏమైంది, √2 మాత్రమే ఉండాలి. ఓకేనా. కాబట్టి 6ని ఈ పక్క పంపిస్తాం. ఏమవుతుంది, సబ్స్ట్రాక్ట్ 6 ఫ్రమ్ బోత్ సైడ్స్. సో √2 = ఏమవుతుంది, √2 ఏమవుతుంది, a-6 అవుతుంది. రైట్. సో ఇక్కడ √2 వచ్చేసింది. ఇంతకు ముందులాగా మల్టిప్లికేషన్ ఏం లేదు, డివైడ్ చేయని అవసరం లేదు, సింపుల్గానే వచ్చేసింది. √2 వచ్చేసింది కాబట్టి ఇంకేం లేదు కాబట్టి a-6 అలాగే కంటిన్యూ అయిపోతాం. సో a ఈజ్ ఏ రేషనల్ నెంబర్, a-6 ఆల్సో ఏ రేషనల్ నెంబర్. కాబట్టి a-6 రేషనల్ నెంబర్ అయినప్పుడు ఈ √2 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ √2 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్. సో ఇట్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్, విచ్ ఈజ్ ఏ కాంట్రాడిక్షన్. ఓకేనా. సో దేర్ ఫోర్ the assumption is wrong. 6 + √2 ఈజ్ ఇర్రేషనల్. 6 + √2 అనేది ఇర్రేషనల్. అర్థమైందా. సో మనం ఈ విధంగా చేసుకోవాలి. సో ఇలా విధంగా 7 + √3 అయినా, 7 - √3 అయినా, 4 + 3 √2 ఎలా అయినా ఇచ్చినా కానీ మనము ఒకవేళ సొంతంగా ఇస్తే, టెక్స్ట్ బుక్లో లేని ప్రాబ్లమ్స్ ఇస్తే కూడా మనము ఈజీగా చేసేవచ్చు. మనం ఇది ప్రాసెస్ అనేది అర్థం అవ్వాలి. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ.